హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటకలో అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంఘ్ పరివార్పై పూర్తి నిరంకుశత్వంతో వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరగనీయకుండా నిషేధం విధిస్తూ వస్తుంది. రీసెంట్గానే కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ స్థలాలు లేదంటే బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ తన శాఖలను నిర్వహించుకోకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా సంఘ పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని సైతం సస్పెండ్ చేసింది. ఇదే కాకుండా నవంబర్ 2వ తేదీన ఆర్ఎస్ఎస్ ఆ రాష్ట్రంలో ఒక పద సంచలన్ అంటే ఒక రూట్ మార్చ్ను నిర్వహించాలని భావించింది. దాన్ని కూడా అనుమతి ఇవ్వబోము అని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనంతటికీ కారణం ఒక్కరే, అదే ప్రియాంక్ ఖర్గే. ఇప్పుడు ఎవరైతే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారో ఆయన కుమారుడే ఈ ప్రియాంక్ ఖర్గే రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఫస్ట్ ఈ లెటర్ను సిద్ధరామయ్యకు రాశారు. సంఘ్ పరివార్ కార్యకలాపాలను తమిళనాడులో ఏ విధంగా అయితే నిషేధించారో అదేవిధంగా మన రాష్ట్రంలోనూ నిషేధించమని కోరారు. దీంతో సీఎం సిద్ధరామయ్య చేసేదేమీ లేక సిఎస్ను ఆదేశించడం, ఆ తర్వాతే కేబినెట్లో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ప్రియాంక్ ఖర్గే ఈ విధంగా లెటర్ రాయడానికి ఆ రాష్ట్రంలో పవర్ పాలిటిక్సే కారణమని తెలుస్తుంది. మరి ఆ పవర్ పాలిటిక్స్ ఏమి అనేవి తెలుసుకునే కంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మనందరం చూసుకుంటే కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పొలిటికల్ రైవల్రీ నడుస్తోంది. నిజానికి 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా డీకేను నియమించాలి అని చాలామంది డిమాండ్ చేశారు. డీకే కూడా తాను సీఎం కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. తన వారిని గెలిపించుకోవడానికి కొన్ని వందల కోట్లలో ఖర్చు చేశారు. ఆయన స్వతహాగానే ఆస్తిపరుడు కాబట్టి ఇన్ని వందల కోట్లు ఖర్చు చేశారు అని టాక్ నడిచింది. ఆ తర్వాత పార్టీ ఎలాగో గెలుపొందింది కాబట్టి ఖచ్చితంగా తననే సీఎం చేస్తారు అని డీకే శివకుమార్ సైతం భావించారు. కానీ మనందరికీ తెలుసు కాంగ్రెస్ అధిష్టానం కొత్త వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించదు. పాత పండు ముద్దుసల్లకే ఎక్కువగా అవకాశం కల్పిస్తూ ఉంటుంది. మల్లికార్జున ఖర్గే కూడా 80 పదులు దాటిన తర్వాత కూడా ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేశారంటే ఎంత పాత కాలంలో ఆగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణాటకలోనూ సీఎం సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది. అదే సమయంలో 2.5 సంవత్సరాల తర్వాత సీఎంను మార్చుతామని కూడా అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సమయంలో డీకే వర్సెస్ సీఎం సిద్ధరామయ్య అనే విధంగా అక్కడ పొలిటికల్ రైవల్రీ నడుస్తోంది. ఈ మధ్యలోనే ప్రియాంక్ ఖర్గే ఒక గూగ్లీ విసిరారు. తాను కూడా సీఎం ఎందుకు కాకూడదు అనే ఆలోచన ఆయనకు వచ్చినట్లుంది. అందువల్లనే తాను కూడా సీఎం రేసులో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి అనే విధంగా ఈ ఆలోచనను తెరపైకి తీసుకువచ్చాడు. ఉన్నట్టుండి తాను పార్టీ ఐడియాలజీకి చాలా లాయలిస్ట్ అని చెప్పుకునేందులో భాగంగానే ఆర్ఎస్ఎస్పై ఇలాంటి నిషేధం విధించాలి అనే విధంగా పార్టీకి లేఖ రాశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇదొక గూగ్లీగానే మారింది. సీఎం సిద్ధరామయ్యకు కూడా నిషేధం విధించక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవేళ దీనిపై సరైన యాక్షన్ తీసుకోకుంటే ప్రియాంక్ ఖర్గే అధిష్టానం దగ్గర తాను పార్టీకి సిద్ధాంతపరంగా చాలా లాయలిస్ట్ని, కానీ సీఎం సిద్ధరామయ్య మాత్రం ఆ విధంగా లాయల్టీతో లేరు కాబట్టి ఆయన్ను వెంటనే పక్కకు తప్పించాలి అనే విధంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అని ఆలోచన చేశారు. దీన్ని సీఎం సిద్ధరామయ్య ముందుగానే గుర్తించడం వల్లే ఆర్ఎస్ఎస్పై ఎలాగోలాగా బ్యాన్ విధించాలి అనే విధంగా కేబినెట్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ప్రియాంక్ ఖర్గే ఆ రాష్ట్రంలో సీఎంగా కావడానికి తన ప్లాన్ అయితే రచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక భవిష్యత్తులో కనుక మరింత ముదిరితే ఆ రాష్ట్రంలో పొలిటికల్ రైవల్రీ మరింత ఎక్కువయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య వర్సెస్ డీకే మధ్యలో అక్కడి ఎమ్మెల్యేలు పూర్తిగా నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. డీకే అనుచరులు చాలామంది సిద్ధరామయ్యపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధికి కనీసం నిధులు కూడా కేటాయించడం లేదని,
చాలా ప్రాంతాల్లో తాము అభివృద్ధి సైతం చేయలేకపోతున్నామని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి నెలకొంది అని చాలామంది ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలామంది ప్రభుత్వ కార్యకలాపాలకు సైతం అడ్డుపడుతున్నట్లు అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పొలిటికల్ రైవలరీలోనే ఇంత పెద్ద ఎత్తున విభేదాలు ఉంటే, ఈ రేసులో కనుక ప్రియాంక ఖర్గే కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా ఇది మరింత ముదిరి ప్రభుత్వమే కూలిపోయే దశకు చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. మనందరికీ తెలుసు, బీజేపీ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని అస్సలు వదులుకోదు. ఒక పొలిటికల్ పార్టీగా బీజేపీ అలాంటి పనులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మారాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ని ఉపయోగించుకుని తన పార్టీని అండ్ తాను సీఎంగా కావాలని కోరుకోవడం అయితే ఆశ్చర్యకరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ లాంటి ఒక మంచి సంస్థను నిషేధించి తాను సీఎం కావాలని ఏదైతే కోరుకున్నారో అది అస్సలు జరగదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థపై ఎప్పుడైతే కుట్ర పన్నుతారో అది తిరిగి తనకే ఎప్పుడో ఒకసారి ఎఫెక్టివ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.